Earhook Private Limited presents Adi Antam, written by Chandrasekhar Azad, narrated by Aparna Nandan. Adi Antam, episode 15. మా అత్త పేరు శేషమ్మ. ఆవిడంటే మా నాన్నకి ప్రాణం. అందుకే శేషాచలమని పెట్టుకున్నాడు. అందులో శేషమ్మ శేషమయ్యి చలం మాత్రం మిగిలాడు. ఆయన మాత్రం నన్ను ఎప్పుడూ శేషు అనే పిలిచేవాడు. ఆయన అప్పట్లో చలాన్ని చదివి ఉంటాడు. 1-2 సార్లు ఎవరితోనో మాట్లాడుతూ ఇతను ఎక్కడ తేల్తాడో అనటం కొంత వయసు వచ్చాక విన్నాను. ఆయన ఏ ఈతగాడో అనుకున్నాను. తర్వాత తెలిసింది అప్పట్లో ఆయన కొట్టిన దెబ్బలు మామూలువి కావని. అందుకు ప్రతిగా తెలుగువారు కూడా తక్కువ తినలేదు. ఆయన్ని రమణాశ్రమం దాకా తరిమి కొట్టారు. అక్కడ కూడా ఆయన కుదురుగా ఉండలేదు. అప్పుడు మా నాన్న నాకు అర్థమయ్యాడు. ఒక్కో రచయిత, కవి అలాంటి ప్రభావం చూపిస్తుంటారు. చలం గారి జీవితాదర్శం, మైదానం లాంటి నవలల్ని మా నరహరి చదవలేదు. ప్రేమలేఖలు దగ్గర ఆగిపోయాడు. ప్రతిభ కోసం కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఓ రోజు నన్ను, ఈ రోజు నువ్వు నా డ్రైవింగ్ చూస్తున్నావు, నా పక్క సీట్లో నువ్వుంటావు అన్నాడు. ఏంటి నా మీద నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు అన్నాను. అయినా ప్రేమకి కారు డ్రైవింగులు అవసరమా? బైకు చాలు. బైక్ వెనకాల కూర్చోబెట్టుకుని షికారుకి తీసుకువెళ్తే ఆ అనుభూతి వేరు అన్నాను. రేపు ప్రతిభ నా పక్కన కూర్చోవాలి. అప్పుడు డ్రైవింగ్ రాదు అంటే బాగుండదు అన్నాడు. ముందు కారు కొనమన్నాను. అవన్నీ తర్వాత. ముందు నా ప్రేమ సక్సెస్ కావాలి. మేం ప్రాక్టీస్ పెట్టాలి. అప్పుడు కొంటాను అన్నాడు నరహరి. ఇప్పుడు అర్థమైంది. నువ్వు ప్రతిభని ప్రేమించటం లేదు, ఆమె చెయ్యబోయే ప్రాక్టీస్ని ప్రేమిస్తున్నావు అన్నాను. కాదు కాదు, అలా అయితే ప్రతిభనే ఎందుకు చేసుకోవాలి? ఇంకా మన కాలేజ్లో చాలా మంది అమ్మాయిలున్నారు, వారిని చేసుకుంటాను అనొచ్చు కదా. ముందు నువ్వు పక్కన కూర్చో, మనం కారు డ్రైవ్ చేసుకుంటూ ప్రతిభకి కనిపించాలి అన్నాడు. నీకు ఇప్పుడు కారు ఎక్కడిది? డ్రైవింగ్ నేర్పేవారిదా? అది ప్రతిభ చూస్తే ఏం బాగుంటుంది అన్నాను. ఆ ఏర్పాట్లు నేను చూసుకున్నాను. మనకి తెలిసిన వారి కారుంది, అడిగి ఉంచాను. ఈ రాత్రికి నీకు మంచి విందు భోజనం అన్నాడు నరహరి. స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా అనుకున్నాను. ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గ్యారేజ్లో కారుంది, అంబాసిడర్. ఎన్ని రోజులైందో బయటకు తీసి, దుమ్ము దుమ్ముగా ఉంది. నేను నరహరి చెరో పక్కన తుడవటం మొదలుపెట్టాం. నాకు తుమ్ములు వస్తున్నాయి. ప్రేమ కోసం కారు దుమ్ములో పడనే పాపం పసివాడు అంటూ మెల్లగా పాడుతున్నాను. బయటికి వెళ్ళాక పాడవచ్చు అన్నాడు నరహరి. ఇందులో పెట్రోల్ ఉందో ఆవిరైపోయిందో అన్నాను. పెట్రోల్ బంకు దాకా వస్తుందని చెప్పారు అన్నాడు నరహరి. నేను వెళ్లి గేటు తీశాను. మొత్తం మీద బయటికి తీసుకొచ్చాక నేను గేటు మూసి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. అప్పుడు మెల్లగా కదిలింది. ఇంతకు వీళ్ళు ఎవరు? కారు ప్రతిభ కోసం అని చెప్పావా అన్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడకూడదు, కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది అన్నాడు సీరియస్గా. అలాంటప్పుడు ఈ కారు డ్రైవింగ్ ఎందుకు? ప్రతిభని పక్కన కూర్చోబెట్టుకుని రోడ్డు మీదకు చూస్తావా అన్నాను. సైలెన్స్ అన్నాడు. నేను సైలెన్స్ అయిపోయాను. 5 నిమిషాల తర్వాత ఓ టర్నింగ్లో పెద్ద శబ్దం వినిపించింది. నేను ముందుకు పడ్డాను. సడన్ బ్రేక్ వేశాడు. చిన్న దెబ్బ తగిలింది. కారు దిగి వెళ్లి చూస్తే పెద్ద సొట్ట. నేను బొప్పి సవరించుకుంటూ, కాన్సంట్రేషన్తో గుద్దావుగా అన్నాను. ఓ షెడ్ నుండి ఇంకో షెడ్కి కారు మారింది. రిపేరుకి ఎంత ఖర్చయిందని నేను అడగలేదు. నాకు ఆ రాత్రి విందు భోజనం పెట్టించలేదు గాని బొప్పి తగ్గటానికి మందు బిళ్లలు కొన్నాడు. ఆ రకంగా నరహరి మొదటి ప్రయత్నం విఫలమైంది. వారం రోజుల తర్వాత నరహరి మేం చదవటం పూర్తి చేసి నిద్రపోవాలి అనుకుంటూ స్విచ్ ఆఫ్ చేయబోతుంటే, చలం నేను ప్రతిభతో మాట్లాడాలి అన్నాడు. ఇది నీకు కుదిరే పనిలా అనిపించటం లేదు. మొదటి ప్రయత్నంలోనే కారు యాక్సిడెంట్ అయింది అన్నాను. నీకు ఇంత మూఢనమ్మకాలున్నాయా అన్నాడు నరహరి. ప్రేమ కూడా ఓ మూఢనమ్మకమే అన్నాను. చలం, నువ్వు అర్జెంటుగా ఎవరో ఒకరిని ప్రేమించకపోతే నాకు ప్రమాదం అన్నాడు ఆందోళనగా. అదేంటి నరహరి, ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలుసు అన్నాను. ప్రేమించిన ప్రేమ వచ్చును అన్నాడు నరహరి. అయితే వెంటనే వెళ్లి ప్రతిభతో మాట్లాడు. స్టెథోస్కోప్ తీసుకువెళ్లటం మర్చిపోవద్దు అన్నాను. ఏం మాట్లాడుతున్నావు? నా ప్రేమ పవిత్రమైంది అన్నాడు. నేను ఆమె హార్ట్ బీట్ కొలవమనటం లేదు, నీ హార్ట్ బీట్ కొలుచుకో అంటున్నాను అన్నాను. బాబాబు, నీకు దండం పెడతా. నువ్వు నా ప్రేమకు సహాయం చేస్తే నీకు ప్రేమ పుడుతుంది. నా కేసుకి రివర్స్. నీతో మాట్లాడాలని ఆడపిల్లే వస్తుంది అన్నాడు నరహరి. ఎవరు వచ్చినా నాకు 9 అంకే కనిపిస్తుంది నరహరి. ఇప్పుడు నేను ప్రేమ గురించి ఆలోచించను అన్నాను. ప్లీజ్ చలం, ఓసారి సమావేశం ఏర్పాటు చెయ్యి. ఆ తర్వాత నిన్ను ఈ ప్రేమ విషయంలో సహాయం కావాలని అడగను అన్నాడు నరహరి.
ఇప్పుడే కదా చెప్పావు, సమయం చూసుకుని మాట్లాడతాను అన్నాను. అప్పట్లో ఎక్కువ భాగం ఆడపిల్లలు బిడియంగా ఉండేవారు. అయితే మెడిసిన్ చదవటానికి వచ్చారంటే ఆ కుటుంబాల్లో చదువుకున్నవారు, ఆధునికంగా ఆలోచించేవారో అయి ఉంటారు. ఇంకొంతమంది సంస్కరణలు, అభ్యుదయం అంటే అభిమానం ఉన్నవాళ్లు అయి ఉంటారు. ఆ ఆడపిల్లలు మగవారితో మాట్లాడటానికి ముడుచుకుపోరు. మెడిసిన్ చదివేవారు మిగతా కోర్సుల కంటే కలివిడిగా ఉంటారు. స్త్రీ పురుషులు ఎనాటమీ క్లాసుల దగ్గర నుంచి అనేక విభాగాల్లో పక్కపక్కన ఉంటారు. అప్పుడు ఆడా మగ అన్న తేడాలు మనసుల్లోకి రావు. కొంతమందికి ప్రొఫెసర్లని అడగటానికి సంకోచంగా ఉన్నప్పుడు పక్కవారిని అడుగుతారు. అలా ఓ స్నేహం మొదలవుతుంది. రేవతి, ప్రతిభ ఇద్దరూ అందరితో బాగానే ఉంటారు. ప్రతిభ మాత్రం కాస్త రిజర్వ్డ్గా ఉన్నట్లు ఉంటుంది. చదువు తప్ప ఇంకోటి పట్టదా అన్నట్లు ఉండేది గాని ఆమె అంతరంగం గురించి తెలియదు. రేవతి అలా కాదు, ఇంకాస్త ఫ్రీగా ఉండేది. తను వచ్చిన కుటుంబ నేపథ్యం అలాంటిది. నరహరికి ఆడపిల్లల విషయంలో మొహమాటం ఎక్కువ. నా ఇంటిలో చిన్నప్పటి నుంచి అందరూ ఆడపిల్లలు. అందుకే నేను సంకోచాలు లేకుండా మాట్లాడేవాణ్ణి. ఆడపిల్లలతోనే కాదు, మగపిల్లలతో కూడా. నా స్వభావం అది. రేవతితో నేను మా స్టడీస్ గురించి మాత్రమే గాక ఇతర విషయాల గురించి మాట్లాడేవాడిని. ఓ రోజు రేవతి అంది, చలం, నిన్ను తమ్ముడు అని పిలవచ్చా అని. నేను ఆడపిల్లలతో కలుపుకుని 9 మందికి అన్నయ్యని. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇంకొకరు చేరుతున్నారు, అది కూడా ఆత్మీయంగా. అంతకంటే ఏం కావాలి? అప్పటి నుండి నేను రేవతిని అక్క అనటం మొదలుపెట్టాను. రేవతికి చెల్లికి మధ్య తమ్ముడు పుట్టి చనిపోయాడంట. అప్పటి నుంచి నాకు తెలియని వెలితి ఉంది, నిన్ను తమ్ముడు అని పిలవాలనిపించింది అంది. ఇవన్నీ ప్రతిభకి తెలుసు. నేను నరహరి మా గదిలో వారి గురించి మాట్లాడుకున్నట్లే వారు మాట్లాడుకుంటారు. అసలు నేను రూంలో చదువుకోవటం చిన్న విషయం కాదు. హాస్టల్ ఉంది. అయితే మా నాన్న అక్కడ చదువు సాగదనుకున్నాడు. తెలిసిన వారి ద్వారా ప్రయత్నం చేస్తే నరహరి దొరికాడు. రూమ్ షేరింగ్ చాలా చిన్న మొత్తంగా ఇప్పుడు అనిపించవచ్చు. గది అద్దెతో నాకు సంబంధం లేదు. నాన్న ఇంకో పని కూడా చేశాడు. ఓ మెస్లో భోజనం టికెట్లు కొని ఇచ్చేవాడు తప్ప డబ్బులు ఇచ్చేవాడు కాదు. 2వ సంవత్సరం నుండి అవన్నీ మారాయి. ఇప్పుడు నేను రేవతి అక్క ద్వారా ప్రతిభను అడిగిస్తే బాగుంటుందా అనుకున్నాను. నేనే మీడియేటర్ని, మళ్ళీ నాకు ఇంకొకరు. ఏమయ్యా నరహరి, నాతో మాట్లాడాలంటే నేరుగా వచ్చి మాట్లాడొచ్చు. దీనికి ఇంతమందిని లాగటం ఎందుకని ప్రతిభ అనొచ్చు. తను అలాంటిదే. ఎదుటివారు ఏమనుకున్నా సూటిగా మాట్లాడుతుంది. వాళ్ళు బాధపడతారేమోనోయ్ అనేది రేవతక్క. లేకపోతే నేను బాధపడతాను అనేది. అందుకని నరహరి పరువుని నా ఒక్కరి దగ్గరే కాస్త అటూ ఇటూ అయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను. ప్రతిభను కలిశాను. ముందు డైరెక్ట్గా విషయంలోకి వెళ్లకుండా స్టడీస్, ప్రొఫెసర్ల గురించి మాట్లాడుకున్నాం. నరహరి కాస్త సిగ్గరి అన్నాను. సిగ్గరా? ఇదో పదం ఉందా? నేను పొడగరి అంటున్నా. ఇంతకు ఏమిటా సిగ్గరితనం అంది. మీతో ఓసారి మాట్లాడాలనుకుంటున్నాడు అన్నాను. అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. హలో అంటాను, తను అంటాడు. ఇప్పుడు అనిపిస్తోంది తనలో తాను ముడుచుకుపోతుంటాడు మీ ఫ్రెండ్. మగ్గరి కూడా అనుకుంటా. నాకు ఓ పక్క చచ్చేంత నవ్వు వస్తుంది. మీరు ఏమైనా అనుకోండి, నరహరి మగ్గరి కాదు అన్నాను. సంతోషం అంది ప్రతిభ. 5 నిమిషాల తర్వాత మాట్లాడు అన్నాను. నా చేతులు పట్టుకున్నాడు. అందుకని నేను వచ్చాను అన్నాను. చలం, నువ్వు ఏమీ అనుకోవు కదా ఓ మాట అంటే అంది ప్రతిభ. పురుడు పోయటానికి ఒప్పుకున్నాక ఏదైనా చెయ్యాలి అన్నాను. అబ్బో, పెద్ద సామెత చెప్పారు. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. నాకు నరహరిని చేతులు ఎలా పట్టుకున్నాడు గాని నన్ను గాడిదని చేసేయడానికి ఇలాంటి పదవికి నేను తగిన వాడిని. లేకపోతే ఈ గాడిద చాకిరికి పూనుకోవటమేమిటి అన్నాను. ఓ రకంగా చూస్తే అడగమన్న నరహరి మీద తమరికి కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది అని కూడా అన్నాను. ఏ కార్నర్ లేదు గాని మీ నరహరి నన్ను కలిసి మాట్లాడవచ్చు అంది ప్రతిభ. అన్నాను సంతోషంగా. అయితే ఓ షరతు, నరహరితో పాటు మా ఇద్దరి మధ్య నువ్వు కూడా ఉండాలి అంది. ఈ లిటిగేషన్ ఏమిటా అనుకున్నా. అతను నీ చేతులు పట్టుకున్నట్లే నా చేతులు పట్టుకునే ప్రమాదం ఉంది అంది ప్రతిభ. నరహరి సిగ్గరే. నన్ను ప్రతిభని కలిసి మాట్లాడావా అని అడగటానికి సిగ్గుపడుతున్నాడు. తొలకరి కోసం ఎదురు చూసే రైతులా ఉన్నాడు. నేను కాస్త విషాదంగా ముఖం మార్చుకుని, నేను ప్రతిభతో మాట్లాడాను అన్నాను. నా ముఖం చూసేసరికి నరహరి ముఖంలో ఫీజులు ఎగిరిపోయాయి. నీతో మాట్లాడటానికి ఓ షరతు పెట్టింది అని చెప్పాను. మా అమ్మా నాన్నలతో మాట్లాడమందా? వాళ్ళ అమ్మా నాన్నలతోనా అన్నాడు. ఇంత వేరియేషన్ ఉందా నీలో అన్నాను. ముందు చెప్పు చలం, నాకు టెన్షన్ గా ఉంది అన్నాడు నరహరి. నువ్వు మాట్లాడేటప్పుడు మీ ఇద్దరి మధ్య నేను ఉండాలట అన్నాను. 2 గడియల తర్వాత అర్థమై
నా చేతులు పట్టుకుని ఊడేటట్లు లాగుతున్నాడు, ఊపుతున్నాడు. నరహరి అని అరిచాను. ఈ లోకంలోకి వచ్చాడు. నేనే నిన్ను అడుగుదామనుకున్నాను. నువ్వు పక్కన ఉంటేనే నేను మాట్లాడగలను. పైగా సాక్ష్యం నువ్వు ఉంటావు. ముందు ముందు అవసరం ఉంటుంది అన్నాడు నరహరి. నువ్వు పొడగరివే అన్నాను. ఆధునికంగా ఆలోచించేవారో అయి ఉంటారు. నేను, నరహరి, ప్రతిభ ఓ చెట్టు కింద కూర్చున్నాం. దగ్గరలో ఎవరూ లేరు. రేవతి కూడా లేదు. నరహరిని చూస్తోంది. నేను మెల్లగా దగ్గాను. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు నరహరి కాస్త గంభీరంగా. సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీరు పొడగరి. మీ మిత్రుడు శేషాచలం. ఇంతకు మించి ఏ అభిప్రాయం ఉంటుంది? అయినా మీరు ఏదైనా కమిటీ ఎన్నికల్లో పాల్గొంటున్నారా? సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? సమ్మెలు చేయించాలనుకుంటున్నారా? ఏ విషయంలో మీ మీద అభిప్రాయం ఏర్పరచుకోవాలి అంది. నరహరి ముఖంలోకి పొరపాటున చూసినా నేను నవ్వు ఆపుకోలేను. ఇలాంటి ఫలితం రాబోతుందని నాకు తెలుసు. కానీ మంత్రసాని పనికి ఒప్పుకున్న గాడిదని కదా. మీరు ఒక్కరే కాదు, ఇంకా 30 మంది ఉన్నారు. అందరూ నాతో మాట్లాడాలి అంటూ మా మీద నీ అభిప్రాయం ఏంటి అని సేకరణ కార్యక్రమం మొదలు పెడితే అందరితో మాట్లాడగలనా? నేను వైద్యం గురించి చదువుకోవటానికి వచ్చాను. అంతేగాని మనుషుల మీద అభిప్రాయాలు ఏర్పరచుకోవాలంటే ఫిలాసఫీ చదివేదాన్ని అంది ప్రతిభ. నరహరి నుంచి ఉలుకు పలుకు లేదు. చలం, నిన్ను కూడా ఎందుకు రమ్మన్నానంటే ఇదే చివరి మీటింగ్ అని చెప్పడానికి. నువ్వు సాక్ష్యంగా ఉన్నావు. అంతేకాదు, నేను ఎలా చదువుకుంటానికి వచ్చానో మీరు అలానే చదువుకుంటానికి వచ్చారనుకుంటున్నాను. వస్తాను అని లేచి వెళ్లిపోయింది ప్రతిభ. ఇప్పుడు నాకు నవ్వు రావటం లేదు. ప్రతిభ ఇచ్చిన షాక్ కి నరహరి స్పృహ తప్పుతాడనుకున్నా. రెండో ప్రయత్నం విఫలమైంది. రూమ్ కి వచ్చాక 2 కాఫీలు తాగాడు. ఆ తర్వాత ఏదో రాసుకున్నాడు. నా అనుమానాలు నావి. ఏంటి రాస్తున్నావు అన్నాను. నా గోల నేను రాసుకుంటున్నా అన్నాడు నరహరి. ఈ రోజుతో తన మనసులో భావాన్ని ప్రతిభ చెప్పింది. అందుకని నువ్వు నీ వ్యవహారాన్ని ముగిస్తే మంచిది అన్నాను. అధికారం, ప్రేమ అంత సులభంగా దొరుకుతాయా అన్నాడు. అది నాకు తెలియదు అన్నాను. ఆడెవడో గజినీనో గోరీనో ఎన్నిసార్లు ఓడిపోయి గెలవలేదు. అయినా ప్రతిభ నేను చదువుకుంటానికి వచ్చాను అంది గాని ప్రేమించకుండా ఉండటానికి కాదనలేదు. అందుకని ఇప్పటికీ నమ్మకం ఉంది, అవకాశం ఉంది. అర్థమైందా అన్నాడు నరహరి. నాకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకం మీద ఉన్నావు చాలు అన్నాను. ఓ రకంగా నరహరి తన ప్రయత్నాన్ని లైవ్ లో ఉంచాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నేను ప్రతిభ కలిసి 7 అడుగులు వేశాం అన్నాడు ఆనందంగా. ఎక్కడా అన్నాను. మన కాలేజీ మెట్లు ఎక్కాం. ఎలా, ఎక్కడ అడుగులు వేశామనేది ముఖ్యం కాదు, అడుగులు పడ్డాయా లేదా అనేది ముఖ్యం అన్నాడు. నీకు ఇష్టమైతే మూఢనమ్మకాలు గొప్పవే అన్నాను. అయితే ఈ అడుగులకి ప్రతిభ ఓ ట్విస్ట్ ఇచ్చింది. చలం, నరహరి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. మనకి ఇప్పుడు కావాల్సింది మార్కులు. ముందీ విషయం చెప్పు. నాతో 7 అడుగులు వేశానని మురిసిపోతున్నాడు. ఇప్పటికీ 700 అడుగులు ఎంతమందితో వేశానో లెక్కలు తీయాలి. ఇంతమందిని నేను చూసుకోలేను అంది ప్రతిభ. తరువాత ఓసారి ఓ కవిత రాశాడు. అది ఓ కవర్లో పెట్టి ప్రతిభకి ఇవ్వమన్నాడు. ఈ గాడిద చాకిరీ నుండి తప్పుకున్నానని ఆ రోజే చెప్పాను అన్నాను. ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. ఇదేంటి ప్రేమలేఖ అన్నాను. అది కాదు, కవిత్వం రాశాను. దానిమీద ప్రతిభ అభిప్రాయం కావాలి అన్నాడు. నేను స్వయంగా ఇవ్వటం కుదరదు. నా పక్కన నడుస్తుండు, అవకాశం వచ్చినప్పుడు ఇద్దాం అన్నాను. నేను, నరహరి, ప్రతిభ వస్తున్నాం. అప్పుడు నన్ను గోకాడు. ఏంటి నరహరి అన్నాను చిరాగ్గా. కవర్ బయటకు తీశాడు. లెటర్ ఏమన్నా వచ్చిందా అని అడిగాను. కాదు, ఇందులో కవిత ఉంది, అది చదవాలి. ప్రతిభ నిశ్శబ్దంగా నడుస్తూ గమనిస్తోంది. ఎవరు చదవాలి? నాకు కవిత్వం అర్థం కాదు అన్నాను. ప్రతిభ గారు చదువుతారు అన్నాడు. అయితే తనకే ఇవ్వు అన్నాను. సిగ్గుపడుతూ సిగ్గరి నరహరి ఇచ్చాడు. కవిత్వం అంటుకుంటే అది రోగం, చర్మ వ్యాధిలా పక్కవారికి పాకుతుంది. అందుకని ఈ కవర్ని మీ దగ్గరే ఉంచుకోండి అంది ప్రతిభ. అది లాంగ్ పోయం కాదు, చదివి చూడండి అన్నాడు నరహరి. అందమైన పేపర్ని బయటకు తీసి పైకి చదివింది. నువ్వు నా పక్కన ఉంటే నేను స్వేచ్ఛా విహంగాన్ని, నువ్వు నా పక్కన లేకుంటే నేను రెక్కలు తెగిన పక్షిని. నరహరి అనుకున్నాను. కవిత్వం నాకైతే బాగానే ఉంది, స్వయం పాకమో మెస్సు భోజనమో. ఆ కవిత మీద మీరు ఏదో ఒకటి అనండి, ఏమైనా అనండి అన్నాడు నరహరి. ఏ ఆడపిల్లైనా తను చేసుకోబోయేవాడు కష్టంలో సుఖంలో అన్ని సందర్భాల్లో తనకి రక్షగా ఉండాలని కోరుకుంటుంది. రెక్కలు తెగిన పక్షి ఏ ఆడపిల్లకు అవసరం లేదు. స్వేచ్ఛా విహంగమా? దేనికి స్వేచ్ఛ? అది నువ్వు పక్కన ఉంటే అంట. మై గాడ్! ఇలా లోహాలు, రెక్కలు కాదు, మెడలో స్టెథోస్కోప్, ఆపరేషన్ చేయటానికి చేతిలో కత్తి కావాలి అంది. నేనైతే పెద్దగా నవ్వాను.
This has been a Earhook Private Limited production of Adi Antam. Written by Chandrasekhar Azad. Narrated by Aparna Nandan. Producer Earhook Private Limited. Editor Gautami CH. Music by Vijay Krishna. Production copyright 2022 by Earhook Private Limited.